స్టూడెంట్స్ ఇందా వీడియోలో మనం కొన్ని లాజిక్ గేట్స్, ట్రూత్ టేబుల్స్, బూలియన్ ఎక్స్ప్రెషన్ చూసాం. ఈ వీడియోలో మనం నార్ గేట్, ఎక్స్ఆర్ గేట్, ఎక్స్నార్ గేట్, ట్రూత్ టేబుల్స్, బూలియన్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. ఓకే, నార్ గేట్ అంటే నాట్ ప్లస్ ఆర్. ఓకే, సో ఆర్ గేట్కి నాట్ అప్లై చేస్తున్నాం, ఇక్కడ బబుల్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఇన్పుట్స్ 2 AB, అవుట్పుట్ y, y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ బార్ ఈజ్ ద బూలియన్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఆర్ గేట్ అంటే ఏంటి? ఏదన్నా ఒకటి 1 ఉంటే అవుట్పుట్ 1 అవ్వాలి. కానీ ఇక్కడే ఉంది ఏదన్నా ఒకటి 1 ఉంటే అవుట్పుట్ 0 అవుతుంది. ఓకే, అవుట్పుట్ ఎప్పుడు 1 అవుతుంది? 2 జీరోలు ఉన్నప్పుడే అవుట్పుట్ అనేది 1 అవుతుంది. మిగతా ఏ కాంబినేషన్లో అయినా అవుట్పుట్ అనేది 0 అవుతుంది. దట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ట్రూత్ టేబుల్ ఆఫ్ నార్ గేట్. ఓకే, అండ్ 2 ఎక్స్క్లూజివ్ గేట్స్ ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, ఎక్స్క్లూజివ్ నార్ గేట్. ఓకే, సో ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు a ఎక్స్క్లూజివ్ ఆర్ b. ఇట్ ఈస్ ద బూలియన్ ఎక్స్ప్రెషన్. y ఈజ్ ఈక్వల్ టు a ఎక్స్క్లూజివ్ ఆర్ b అంటే a డాట్ b బార్ ప్లస్ a బార్ డాట్ b. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వచ్చే బూలియన్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇది ఏమవుతుందంటే 2 జీరోలు ఉన్నా అవుట్పుట్ 0నే వస్తుంది, 2 1లు ఉన్నా అవుట్పుట్ అనేది 0నే వస్తుంది. అంటే రెండిట్లో ఒక్కటి మటుకే ఇన్పుట్ 1 అవ్వాలి, ఇంకోటి 0 అవ్వాలి, అప్పుడే అవుట్పుట్ మనకి 1 వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. సో ఎక్స్నార్ గేట్ అంటే ఎక్స్ఆర్ ప్లస్ నాట్, దీనికి ఆపోజిట్లో ఉంటుంది. అంటే 2 జీరోలు ఉంటేనే అవుట్పుట్ అనేది 1 అవుతుంది. ఏదన్నా ఒకటి 0 ఉన్నా అవుట్పుట్ అనేది 0 అవుతుంది. 2 జీరోలు ఉన్నా 1 వస్తుంది, 2 1లు ఉన్నా 1 వస్తుంది. ఓకే, మిగతా 2 కాంబినేషన్స్ 0. దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ ఎక్స్నార్ గేట్. అండ్ y ఈజ్ ఈక్వల్ టు a ఎక్స్క్లూజివ్ ఆర్ b హోల్ బార్. ఇట్ ఈస్ ద బూలియన్ ఎక్స్ప్రెషన్. ఓకే, థ్యాంక్ యూ.